ఆర్వి మరియు మ్యాజికల్ మిస్ మ్యాచ్ సాక్స్. ఆర్వి అనే చిన్న పాపకు విచిత్రమైన బట్టలు ధరించడం చాలా ఇష్టం. కానీ ఆమెకు అత్యంత ఇష్టమైనది ఏంటంటే ఒకేసారి మ్యాచ్ కాకుండా సాక్స్ ధరించడం. ప్రతిరోజు ఒక ఎర్ర సాక్స్, ఒక నీలం సాక్స్ లేదా ఒక దారాలు ఉన్న సాక్స్, మరొకటి పొల్కాస్ ఉన్న సాక్స్ వేసుకునేది. ఆమె తల్లిదండ్రులు సాక్స్ ను మ్యాచ్ చేయడానికి ప్రయత్నించేవారు, కానీ ఆర్వి ఎప్పుడూ మిస్ మ్యాచ్ సాక్స్ వేసుకునేది. ఒకరోజు ఆమె తన సాక్స్ డ్రాయర్లో వెతుకుతున్నప్పుడు ఆమె ఎప్పుడూ చూడని ఒక జంట సాక్స్ దొరికాయి. అవి చాలా రంగురంగులుగా ప్రకాశించే విధంగా కనిపించాయి. ఆసక్తిగా ఆర్వి అవి వేసుకుంది. ఆ సాక్స్ వేసుకున్న వెంటనే అద్భుతమైన విషయం జరిగింది. ఆర్వికి ఒక విచిత్రమైన గుదగుదలు అనిపించింది మరియు అకస్మాత్తుగా ఆమె నేల నుండి లేచిపోయింది. వావ్! ఆర్వి అరిచింది. ఆమె గాలిలో చక్రాలు వేసి తిప్పుకుని ఎగురుతూ, ఆమె ఖాళీ లోపల తిరుగుతూ, మేఘాల మధ్యన గుండా పక్షులతో మాట్లాడుతూ సంతోషంగా ఎగిరింది. ఆమె స్కూల్ వద్దకు కూడా వెళ్ళింది. అక్కడ ఆమె టీచర్ మిసెస్ యోగ్యత ఆశ్చర్యంతో వారి చాకు కింద పడింది. ఆర్వి మొత్తం పట్టణం అంతా ఎగిరింది. అందర్నీ నవ్విస్తూ గాల్లో తన ఎత్తుల ప్రదర్శనతో అందరికీ ఉత్సాహాన్ని తెచ్చింది. కానీ కొంతసేపటి తర్వాత ఆమె అలసిపోయింది. నెమ్మదిగా ఆమె తన గదిలోకి తిరిగి వచ్చింది మరియు మంచంపై దిగిపోయింది. తర్వాత రోజు ఆర్వి మళ్లీ ఆ మ్యాజికల్ సాక్స్ వేసుకునే ప్రయత్నం చేసింది, కానీ అవి కేవలం సాధారణ సాక్స్లా అనిపించాయి. ఆమె జంపింగ్, హాపింగ్, ఇక్కడికక్కడికి చేతులను ఫ్లాపింగ్ చేస్తూ ప్రయత్నించింది, కానీ ఏమీ జరగలేదు. ఆమె చిన్న చెల్లెలు ఆర్నా ఆమె గదిలోకి తొంగి చూసి, "ఏం చేస్తున్నావు ఆర్వి?" అని అడిగింది. ఆర్వి నిట్టూర్చింది. "నా వద్ద ఈ అద్భుతమైన సాక్స్ ఉన్నాయి. అవి నాకు ఎగరడంలో సహాయం చేసేవి, కానీ ఇప్పుడు అవి కేవలం సాధారణ సాక్స్లుగా మారిపోయాయి." ఆర్నా నవ్వింది మరియు బహుశా అవి నీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తాయని అనిపిస్తోందని అనిపించింది. ఆర్వి ఆలోచించింది మరియు ఆమె మాట నిజమని గ్రహించింది. ఆ సాక్స్ ఆమెకు ఒక అద్భుతమైన ప్రయాణం ఇచ్చాయి, కానీ ఆమెకు సరదాగా ఉండడానికి వాటి అవసరం లేదని తెలుసుకుంది. ఆమెకు తన ఊహాశక్తి మరియు మిస్ మ్యాచ్ సాక్స్లపై ప్రేమ ఉండేది. ఆ రోజుతో ఆర్వి తన మిస్ మ్యాచ్ సాక్స్లను గర్వంగా ధరించడం ప్రారంభించింది, సాధారణ విషయాలు కూడా అసాధారణ ఆవిష్కరణలకు మారవచ్చని తెలుసుకుంటూ. పాఠం: ఊహాశక్తి సాధారణ విషయాలను కూడా మాయజాలంగా మార్చగలదు మరియు ఎప్పుడూ ప్రత్యేకమైన వస్తువులు అవసరం ఉండవు సరదాగా ఉండడానికి.